మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి స్టాటిక్ జీకే అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ప్రతిరోజు ఇటువంటి బిట్స్ అయితే ఇవ్వబడును. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్స్ ద వీడియో. Sitara Devi was famous for which of the following classical dance forms? Sitara Devi క్రింది శాస్త్రీయ నృత్య రూపంలో దేనికి ప్రసిద్ధి చెందింది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కథక్, మణిపూరి, కథక్కలి, భరతనాట్యం. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కథక్. సితారాదేవి అనే ఈవిడ కథక్ అనే ఈ క్లాసికల్ డాన్సర్. అలాగే కథక్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. మణిపూరి అనేది మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. కథక్కలి అనేది కేరళ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. అలాగే భరతనాట్యం అనేది తమిళనాడు స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. సితారాదేవి అనే ఆవిడ కథక్ అనే ఈ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందినవారు. సితారాదేవి కథక్ అనే డ్యాన్స్ ఫామ్కి ప్రసిద్ధి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. Jatin Goswami won numerous awards from which his contribution in which dance form? జతిన్ గోస్వామి ఏ నృత్య రూపంలో చేసిన కృషికి అనేక అవార్డులను గెలుచుకున్నారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, క్షత్రియ. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి క్షత్రియ. జతిన్ గోస్వామి అనే ఈయన క్షత్రియ అనే క్లాసికల్ డ్యాన్స్కి చేసిన కృషికి అనేక అవార్డ్స్ని అయితే గెలుచుకున్నారు. క్షత్రియ అనేది అస్సాం స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఒడిస్సీ అనేది ఒడిస్సా స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. భరతనాట్యం అనేది తమిళనాడు స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. అలాగే కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. అలాగే జతిన్ గోస్వామి అనే ఈయన క్షత్రియ అకాడమీ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్. క్షత్రియ అకాడమీ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇది వచ్చి గౌహతిలో ఉంది. అస్సాం గౌహతిలో ఉంది. అలాగే ఈయనకు అవార్డ్స్ చూసుకున్నట్లయితే శిల్పి దివాస్ అవార్డ్ అనేది 1994లో అయితే వచ్చింది. అలాగే 2004లో సంగీత జ్యోతి అవార్డ్. అలాగే 2008లో పద్మశ్రీ అవార్డు అయితే ఈయనకు లభించాయి. జతిన్ గోస్వామి అనే ఈయన క్షత్రియ డాన్సర్. అలాగే ఈయనకు జతిన్ గోస్వామి అనే ఆయన క్షత్రియ అకాడమీ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్. అలాగే ఈయనకు 1994లో శిల్పి దివాస్ అవార్డ్, 2004లో సంగీత జ్యోతి అవార్డ్, అలాగే 2008లో పద్మశ్రీ అవార్డ్స్ అయితే ఈయనకు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్. The famous Nauchandi fair happens once a year in the dash state. ప్రసిద్ధ నౌచండి ఫెయిర్ డాష్ రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నౌచండి ఫెయిర్ అనేది ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ స్టేట్లో అయితే ఇయర్లీ వన్స్ అయితే జరుగుతుంది. ఈ ఉత్తరప్రదేశ్లోనే కుంభమేళాలు కూడా జరుగుతాయి. 4 ప్లేసెస్లో, అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న 4 ప్లేసెస్లో కుంభమేళా అయితే జరుగుతుంది. ఉజ్జయిని, ప్రయాగ్, నాసిక్, అలాగే హరిద్వార్. ఉజ్జయిని, ప్రయాగ్, నాసిక్ అండ్ హరిద్వార్ అనే ఈ 4 ప్లేసెస్లో కుంభమేళా కూడా జరుగుతుంది. అలాగే నౌచండి మేళా అనేది కూడా ఉత్తరప్రదేశ్లో సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The football club Mohanbag was founded in which year?
ఫుట్బాల్ క్లబ్ మొహన్బగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1889, 1873, 1878, 1892. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 1889. మొహన్బగ్ క్లబ్ అనేది 1889 ఆగస్ట్ 15 అయితే ఆగస్ట్ 15, 1889 అయితే మొహన్బగ్ క్లబ్ అనేది స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ స్వర్న్ ఇన్ యాజ్ ద 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2022? ఆగస్ట్ 2022లో భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఉదయ్ ఉమేష్ లలిత్, శరద్ అరవింద్ బాబ్డే, అలాగే రంజన్ గొగోయ్, అలాగే నుతలపతి వెంకటరమణ. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఉదయ్ ఉమేష్ లలిత్. ఉదయ్ ఉమేష్ లలిత్ అనే ఈయన 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 49th CJIగా ఇండియాకైతే చీఫ్ జస్టిస్గా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే రంజన్ గొగోయ్ 46th CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అరవింద్ బాబ్డే 47th CJIగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అలాగే ఎన్వి రమణ అనే ఆయన 48th CJIగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉదయ్ ఉమేష్ లలిత్ అనే ఈయన 49th CJIగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 50th CJI వచ్చి డివై చంద్రచూడ్. ఉదయ్ ఉమేష్ లలిత్ అనే ఆయన 49th CJIగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు 2022లో. అలాగే రంజన్ గొగోయ్ అనే ఆయన 46th CJI, అలాగే అరవింద్ బాబ్డే అనే ఆయన 47th CJI, అలాగే ఎన్వి రమణ 48th CJI, 49th CJI జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, అలాగే 50th CJI వచ్చి డివై చంద్రచూడ్. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following lit the Olympic cordon in the Summer Olympics 2020? క్రింది వారిలో ఎవరు వేసవి ఒలింపిక్స్ 2020లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నవోమి ఒసాకా, అలాగే వండర్లియా కార్డిరియో డి లీమా, అలాగే ఆప్షన్ సి జార్దన్ డకిట్, ఆప్షన్ డి డినిగిర్ ఎలమెజియాంగ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నవోమి ఒసాకా. 2020 సమ్మర్ ఒలింపిక్స్లో అయితే ఒలింపిక్ జ్యోతిని అయితే 2020లో అయితే నవోమి ఒసాకా అయితే వెలిగించారు. నెక్స్ట్ క్వశ్చన్. Swachh Bharat Mission was launched to fulfill the vision of a clear India by dash. స్వచ్ఛ భారత్ మిషన్ డాష్ ద్వారా పారిశుభ్రమైన భారతదేశం యొక్క దృష్టిని నెరవేర్చడానికి ప్రారంభించబడింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2 అక్టోబర్ 2017, 2 అక్టోబర్ 2015, 2 అక్టోబర్ 2019, 2 అక్టోబర్ 2018. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 2 అక్టోబర్ 2019. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఎయిమ్ టు క్లీన్ ఇండియా అనే దానిని అక్టోబర్ 2, 2019 మహాత్మా గాంధీ 150th జయంతి సందర్భంగా భారతదేశం యొక్క దృష్టిని పారిశుభ్రమైన భారతదేశంని నెరవేర్చడానికి అక్టోబర్ 2, 2019 అయితే ఎయిమ్ అయితే పెట్టుకున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చి అక్టోబర్ 2, 2014లో అయితే అక్టోబర్ 2, 2014లో అయితే స్వచ్ఛ భారత్ మిషన్ అయితే ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ మెరిటియల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ మణిపూర్? క్రింది వాటిలో మణిపూర్ యొక్క ప్రత్యేకమైన యుద్ధ నృత్య రూపం ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కుమ్మి, బీహు, దండజాత్ర, అలాగే తాంగ్ తా. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, తాంగ్ తా. తాంగ్ తా అనేది ఒక యుద్ధ నృత్య రూపం. ఈ యుద్ధ నృత్య రూపం అనేది మణిపూర్ స్టేట్లో అయితే జరుపుకుంటారు. తాంగ్ తా అనేది ఒక యుద్ధ నృత్య రూపం. ఇది మణిపూర్లో అయితే జరుపుకుంటారు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే కుమ్మి అనేది తమిళనాడు అండ్ కేరళ స్టేట్స్ యొక్క ఫోక్ డ్యాన్స్. కుమ్మి అనేది తమిళనాడు అండ్ కేరళ యొక్క ఫోక్ డ్యాన్స్. అలాగే బిహు అనేది అస్సాం స్టేట్ యొక్క డ్యాన్స్ ఫామ్. అలాగే దండజాత్ర అనేది ఒడిస్సా స్టేట్ యొక్క ఓల్డెస్ట్ డ్యాన్స్ ఫామ్. ఒడిస్సా స్టేట్ యొక్క ఓల్డెస్ట్ డ్యాన్స్ ఫామ్. ఒడిస్సా స్టేట్ యొక్క ఓల్డెస్ట్ డ్యాన్స్ దండజాత్ర అనేది. అలాగే తాంగ్ తా అనేది యుద్ధ నృత్య రూపం. మణిపూర్లో ఒక యుద్ధ నృత్య రూపం ఈ తాంగ్ తా అనేది. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following artists has won పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2000? క్రింది కళాకారులలో ఎవరు 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డును గెలుచుకున్నారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కెలుచరణ్ మహాపాత్ర, అమలా అక్కినేని, జతిన్ గోస్వామి, అలాగే పండిట్ మహారాజ్ బిర్జు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, కెలుచరణ్ మహాపాత్ర. కెలుచరణ్ మహాపాత్ర అనే ఈయన ఇండియన్ క్లాసికల్ డాన్సర్. ఇండియన్ క్లాసికల్ డాన్స్ యొక్క గురు. ఇండియన్ క్లాసికల్ డాన్స్ యొక్క గురు. అలాగే టు ఎక్స్పోనెంట్ ఒడిస్సీ డ్యాన్స్. అలాగే ఈయన యొక్క అవార్డ్స్ చూసుకున్నట్లయితే 1988లో పద్మభూషణ్ అవార్డ్, అలాగే 1974లో పద్మశ్రీ అవార్డ్, అలాగే 2000 ఇయర్లో పద్మవిభూషణ్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈయన యొక్క అవార్డ్స్ చూసుకున్నట్లయితే కెలుచరణ్ మహాపాత్ర అనే ఈయన 1988లో పద్మభూషణ్ అవార్డ్, 1974లో పద్మశ్రీ అవార్డ్, 2000 ఇయర్లో పద్మవిభూషణ్ అవార్డ్స్ అయితే గెలుచుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కాళిదాస్ సమ్మన్ కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కాళిదాస్ సమ్మన్ అనే అవార్డ్స్ని కూడా కెలుచరణ్ మహాపాత్ర అనే ఆయన గెలుచుకున్నారు. 2000 ఇయర్లో అయితే కెలుచరణ్ మహాపాత్ర అనే ఆయన పద్మవిభూషణ్ అవార్డ్స్ని అయితే గెలుచుకున్నారు. అలాగే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ యొక్క గురు కెలుచరణ్ మహాపాత్ర అనే ఆయన. నెక్స్ట్ క్వశ్చన్. FIH Men's Hockey World Cup 2018 was organized by which country? FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ 2018ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్, ఇండియా, స్పెయిన్, బెల్జియం. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా కంట్రీ అనేది ఈ FIH మెన్స్ హాకీ 2018 వరల్డ్ కప్ను అయితే భువనేశ్వర్ ఒడిస్సా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో ఈ మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 అయితే నిర్వహించింది. ఏ స్టేడియం అయితే కళింగ స్టేడియం వచ్చి భువనేశ్వర్లో ఉంది. ఒడిశా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో ఈ మెన్స్ హాకీ కప్ అనేది కళింగ స్టేడియంలో అయితే నిర్వహించింది. బెల్జియంకు నెదర్లాండ్స్కి మధ్య అయితే ఈ కాంపిటీషన్ అనేది జరిగింది. బెల్జియంకు నెదర్లాండ్కి ఈ కాంపిటీషన్ అనేది జరిగితే 2018 హాకీ వరల్డ్ కప్ అనేది బెల్జియం ఫస్ట్ టైం అయితే ఈ వరల్డ్ కప్ని గెలుచుకుంది. బెల్జియం అనేది మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 అయితే
బెల్జియం కంట్రీ అనేది ఫస్ట్ టైం అయితే ఈ కప్ని గెలుచుకుంది. నెదర్లాండ్స్ని ఓడించి బెల్జియం అనేది 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ను అయితే గెలుచుకుంది. ఇది వచ్చి ఒడిస్సా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో అయితే ఈ హాకీ వరల్డ్ కప్ అయితే జరిగింది. ఇది వచ్చి ఇండియా కంట్రీలో అయితే జరిగింది. FIH మీన్స్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. FIH మీన్స్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది ఇండియాలో ఉన్న ఒడిస్సా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో అయితే ఈ కప్ది జరిగింది. బెల్జియంకి నెదర్లాండ్కి కాంపిటీషన్ అనేది జరిగితే నెదర్లాండ్స్ని ఓడించి బెల్జియం అనేది ఫస్ట్ టైం మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 అయితే గెలుచుకుంది. ఇది వచ్చి ఇండియా కంట్రీలో ఉన్న ఒడిస్సా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో ఉన్న కళింగ స్టేడియంలో అయితే ఈ కాంపిటీషన్ అనేది జరిగింది. ఈ బిట్స్ను PDF రూపంలో పొందాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి PR అకాడమీ యాప్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.